హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఫ్రైడే నైట్ వ్లాగ్ అండి. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక గ్రాసరీస్ కావాలండి కొన్ని అని చెప్తే, సరే వెళ్దామురా, నువ్వు కూడా బయటికి వెళ్దాము తీసుకొచ్చుకుందాము అన్నారు. సరే అని చెప్పేసి వెళ్ళాము. సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళలేదండి, నాకు కొంచెమే కావాల్సి వస్తుంది గ్రాసరీస్, ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కావాలన్నమాట. ఇంకా మాకు దగ్గరలో ఒక షాప్ ఉంది, ఆర్గానిక్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ షాప్ అనమాట, ప్యూర్ ఆర్గానిక్ షాప్. ఇంకా అందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా మనకి మంచిగా దొరుకుతాయి అన్నమాట. ఇంకా అక్కడికే వెళ్ళాము. ఇంకా ఫ్రూట్స్ కూడా వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. గ్రాసరీస్ ఒకటి బయట చిన్న గ్రాసరీ షాప్ ఉంటుంది కదా, అక్కడైతే తీసుకున్నాను అనమాట. కొన్ని కావాలి, పావు కిలో అలాగే కావాలన్నమాట. ఇంకా అందుకని అయితే అక్కడ తీసుకున్నాను. ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మోస్ట్లీ అక్కడే వేస్తామండి, ఆర్గానిక్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ, మంచిగా ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటాయి. ఇంకా అందుకని చెప్పి ఈసారి వెజిటేబుల్స్ కూడా అక్కడే తీసుకున్నాను. కావాల్సినవన్నీ ఇంకా క్లీన్ చేసి అయితే కంపల్సరీ క్లీన్ చేస్తానండి. తీసుకొచ్చాక ఏది తీసుకొచ్చినా బనానాతో సహా అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇట్లా ఆరబెట్టేస్తాను కొంచెమే అయితే, కానీ ఇవాళ చాలా ఉన్నాయి కదండి, ఆ గట్ట అయితే కొంచెమే ప్లేస్ ఉంది, అక్కడ సరిపోవు. సో ఇంకా అందుకని కొన్ని క్లీన్ చేసుకుంటూ మళ్ళీ తడి తుడుచుకొని లోపల పెట్టుకుంటూ ఇట్లా చేసుకుంటూ ఉన్నాను. చాలా టైం అయితే పట్టింది. పియర్ తీసుకొచ్చానండి ఈసారి కొత్తగా, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. పియర్ ఫస్ట్ టైం తీసుకొచ్చాను, 2 అయితే తీసుకొచ్చాను. ఇంకా మా హస్బెండ్ మజ్జిగ తాగుతాను అంటారు అని ఇంకా కలిపేసి పక్కన పెట్టాను. మీకు కనిపిస్తున్న గ్లాస్ అది. నెక్స్ట్ డేకి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేశాను అనమాట, బాదం ఒకటి సోక్ చేసి పెట్టేశాను. ఇంకా ఇవిలా లెమన్లో మనం వాటర్ పోసి పెట్టాము అంటే చక్కగా ఫ్రెష్గా ఉంటాయి. పచ్చిమిర్చి కూడా తొడాలు తీసి పెట్టుకున్నాము అంటే చక్కగా ఫ్రెష్గా ఉంటాయి. ఎవరైనా క్లీన్ చేసుకోకపోతే క్లీన్ అయితే చేసుకోండి. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినేటప్పటికంటే ఇలా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎంత టైం సేవ్ అవుతుందో, తర్వాత ప్రతిసారికి క్లీన్ చేసామా లేదా ఇప్పుడు చేద్దాము అన్న థాట్ ఉండదు. చక్కగా మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. స్వీట్ పొటాటో కూడా క్లీన్ చేస్తే పాడవుతాయి అనుకుంటారండి, లేదు నేను క్లీన్ చేసి పెట్టాను కదా, చక్కగా ఆరిపోయిన తర్వాత లోపల స్టోర్ చేసుకోండి, ఏదైనా క్లాత్లో ర్యాప్ చేసి. చక్కగా ఉన్నాయి. నేను కూడా అలాగే అనుకున్నాను ఫస్ట్ టైం అనమాట, నేను ఎప్పుడు కడిగి పెట్టలేదు, ఈసారి అయితే కడిగి పెట్టాను చూద్దామని చెప్పేసి. చక్కగా ఉన్నాయి. ఈసారి ఎవరైనా స్వీట్ పొటాటో కూడా క్లీన్ చేయకపోతే చేసి పెట్టుకోండి. అసలు ఎంత మురికి వచ్చిందండి స్వీట్ పొటాటోలో, అంత వచ్చింది మట్టి అనేది. సో జాగ్రత్తగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి, కొంచెం బాగా క్లీన్ చేయండి. అదైతే కలర్స్ వేస్తారంట. ఇదైతే నేను ఆర్గానిక్ అని చెప్పా కదండి, అంత కలర్ ఏం రాలేదు, మట్టే వచ్చింది బేసిక్గా దానిలో నుంచి. ఇంకా పోమోగ్రానైట్ ఒకటి తీసుకొచ్చాను. లాస్ట్ వీడియోలో ఇప్పుడు చెప్పాను కదండి, నాకు హీమోగ్లోబిన్ తక్కువ ఉంది అని డాక్టర్స్ చెప్పారు, మెడిసిన్స్ సజెస్ట్ చేశారు. నేనైతే మెడిసిన్స్ ఏమొద్దు, నా ఫ్రూట్తోనే క్యూర్ చేసుకుందాం అనుకున్నాను. అందుకని చెప్పి బ్లడ్ పట్టేవి ఎక్కువ అవి తీసుకొచ్చుకున్నాను అనమాట, ఫ్రూట్స్ వెజిటేబుల్స్. ఇంకా ఇలాగే క్యూర్ చేసుకోవాలి, చూడాలి. కొంచెం పెంచుకున్నాను ఇప్పటికీ, ఇంకా కొంచెం గట్టిగా ట్రై చేయాలని అయితే అనుకున్నాను. ఇంకెంత సదిరినా తరగట్లేదండి, ఇవైతే వస్తూనే ఉన్నాయి. 3 బ్యాగులు అనమాట, ఒకటేమో వెజిటేబుల్స్ బ్యాగ్, ఒకటి ఫ్రూట్స్ బ్యాగ్, ఒకటి గ్రాసరీస్ బ్యాగ్. ఈ 3 బ్యాగులు సదిరేసరికి చాలా టైం పట్టింది. ముందు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే క్లీన్ చేసుకున్నాను, ఎందుకంటే అవి ఆరిపోతూ ఉంటాయి, పడుకునేలోపు ఏమన్నా పాడయ్యి ఉంటాయి కదా, అలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టి పడుకుందామని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ ఉన్నాయండి, నేను బయట డబ్బాల్లో ఉన్నాయి, కొత్తవి అందుకే కదిలియట్లేదు అనమాట. ఇవి వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఒక్క అంజీరే అయిపోయింది, అదొక్కటి బయట పెట్టుకున్నాను, మిగతావన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎప్పుడైతే అప్పుడు ఆ డబ్బా ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ రీఫిల్ చేసుకుంటాను అనమాట. రీఫిల్ చేసుకున్నప్పుడు చెప్తాను మా హస్బెండ్కి అయిపోయినాయండి అని, ఆ డబ్బాలో అయిపోయేటప్పటికి ఆయన తీసుకొస్తారు. అట్లా ఉంటుంది. కొన్ని తెచ్చుకుంటానండి, తెచ్చుకొని స్టోర్ చేసుకొని పడేయడం నాకు నచ్చదు. అందుకని చెప్పి ఎంత కావాలో క్వాంటిటీ అంతే తెచ్చుకుంటాను. కావాలంటే 2 డేస్కి 3 డేస్కి ఎప్పుడైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా, ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటాయి. అందుకని తక్కువే తెచ్చుకుంటాను అనమాట. ఇవి ఒకటి బాగా పనిచేస్తాయండి బ్లడ్ పట్టడానికి. డైలీ ఒకటి మీ డ్రై ఫ్రూట్స్లో ఇంక్లూడ్ చేసుకోండి, బాగా బ్లడ్ పడుతుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఇవి ఒకటేసారి ట్రై చేయండి. ఆ బాక్స్ వచ్చేసి 350 రూపీస్ అయితే పడిందండి, 350 రూపీస్ పడింది, బట్ వర్తే. నేను ఒకటి, మా హస్బెండ్ ఒకటి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది చూడండి, రోజ్మెరీ అనుకుంటా, పేరైతే కరెక్ట్ గుర్తు రావట్లేదు. పట్టుకుంటేనే బ్లడ్ రెడ్గా అనిపిస్తున్నాయి. యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ అంట, అది తినడం మంచిదని వింటున్నాను. అక్కడ నాకు కనిపించినాయి ఆ షాప్లో, ఇంక వెంటనే తీసుకొచ్చేసాను. ఖర్జూరా కూడా తీసుకొచ్చానండి, డైలీ 1 కానీ 2 కానీ తీసుకుందామని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ డే కావాల్సినవి ఆ 2 తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా సతటం అయిపోయింది కాబట్టి గ్రాసరీస్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను.
సాటర్డే బేసిక్గా పిండ్లు వేసుకుంటానండి. నేను చాలా వీడియోలో చాలాసార్లు చెప్పాను ఇప్పటికే. పిండ్లకి నానబెట్టడానికి కూడా లేదు, మినపప్పు అయిపోయింది. అందుకని చెప్పి ముందు అదైతే కంపల్సరీ కావాలని చెప్పి చెప్పాను అనమాట. ఇంకా పల్లీలు కూడా పావు కిలో, ఎక్కువ తేవట్లేదండి. చట్నీ అసలు వాడలేదు. ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవే తింటున్నాం కదా, ఇంకా సలాడ్స్ తింటున్నాము. ఎక్కువ ఎక్కువ చట్నీలు చేయట్లేదు. పొంగల్ అడుగుతున్నారు మా హస్బెండ్ ఎప్పుడన్నా, ఇంకా అందుకని పెసరపప్పు కూడా కొంచెం తీసుకున్నాను. ఈ రెడ్ కందిపప్పు అయితే ఉంటుంది కానివ్వండి, బయట ఎల్లో కందిపప్పు అయితే అస్సలు ఉండట్లేదు. బిర్యానీ ఆకేసిన ఏం వేసినా ఉండట్లేదు. ఇంకా అదొకటి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, అందుకని తేలేదు. ఈసారి రెడ్డే తీసుకొచ్చాను అనమాట. సేమియా కూడా రీఫిల్ చేసేస్తున్నాను. అన్నీ అయిపోయినాయండి, క్లీన్ చేసి పెట్టుకున్నాను. మా హస్బెండ్ ఎప్పుడు తెస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా తీరా ఎన్నాళ్ళకి కుదిరిందనమాట. అన్నీ అయిపోయినాయి, కాకపోతే అన్నీ కొంచెం కొంచెమే తెచ్చుకున్నాను. నేను చెప్పాను కదండి, ఊరెళ్ళే పని ఉంది. నెక్స్ట్ సాటర్డే, సండే, మండే వెళ్ళాలన్నమాట. సాటర్డే ఏమో అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళాలి, మండే ఏమో వేరే ఊరు వెళ్ళాలి. ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. రీజన్ ఏంటి ఇప్పుడు వెళ్ళడానికి, అత్తయ్య వాళ్ళ ఊరు, అమ్మ వాళ్ళ ఊరు రెండింటికి వెళ్ళడానికి రీజన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒకటి గుడ్ న్యూస్ అండి, అంటే అత్తయ్య వాళ్ళ ఊర్లోదేమో మంచి విషయం, మా అమ్మ వాళ్ళ ఊరిదేమో అలా కాదు, అది వేరే రీజన్ అనమాట. చెప్తాను నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ వ్లాగ్ షేర్ చేసినప్పుడు కంపల్సరీ ఆ విషయం అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను జాంగ్రీ పౌడర్ అయితే యూస్ చేస్తున్నానండి. ఇది నేను తీసుకొచ్చేది ఎప్పుడు వేరేది బ్రాండ్, ఆ బ్రాండ్ లేదంట ఈ షాప్లో. ఇంకా వాళ్ళైతే ఇది ఇచ్చారు. ఇది జస్ట్ బెల్లంని పౌడర్ చేసినట్టుంది. నేను ఎప్పుడు వాడేదే బాగుంది, ఇంకా ఇది బాగాలేదు, ఈసారి తీసుకురాకూడదు అనుకున్నాను. ఇంక ఇది అయిపోయినాక ఇంకా తీసుకురాను, అదే తెచ్చుకుంటాను అనమాట. నేను మీరా ప్యాకెట్స్ అయితే యూస్ చేస్తున్నానండి. బాగా హెయిర్ ఫాల్ ఉంటుంది, ఇది యూస్ చేసినాకైతే కొంచెం పర్లేదు అనిపించింది. ఇంకా చూడండి, ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసి ఇవి కొన్ని ఆరిపోయినాయి ఇందాక పెట్టేసినవి, ఇంకా అవి అయితే సదురుకుంటున్నాను. పచ్చిమిర్చి, స్వీట్ పొటాటో ఇలా డబ్బా తీసుకొని క్లాత్లో వంకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా ఒక డబ్బాలో పెట్టేసుకున్నాను. చక్కగా ఉంటాయండి, పాడవు. వంకాయలు యూస్ చేయడం కూడా అయిపోయింది. అక్కడ కనిపిస్తున్న యాపిల్ మా పాప చూడండి, దాన్ని సైలెంట్ కూర్చొని ఏదో చేస్తుంది అనుకుంటే యాపిల్ అట్లా చేసేసింది. ఇంకా తీసుకొచ్చేసాను అంతే చేతిలో నుంచి. చిలక కొట్టుడు అంటారు కదా, అలా కొట్టేసింది అనమాట. ఇంక ఈ బ్యాగ్లోనేమో ఇవన్నీ వేస్తున్నాను, మిగతా వెజిటేబుల్స్ అన్నీ. క్యాప్సికమ్ ఒకటి ఉంది, కీరా ఒకటి ఉంది, ఇంకా ఇది దానిమ్మకాయ అనమాట. ఇది నైటే ఒలుస్తున్నాను, ఇంకా ఒలిచి పడుకుందామని ఇది ఒకటి పని పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇవి పప్పులు ఒలిచేసి డబ్బాకు పోసేసాను. 2 days అయితే వచ్చినాయండి నాకు మా హస్బెండ్ కరెక్ట్గా 2 కాయలు. మీకు ఇలా జరుగుతుందా అండి? 2 దానిమ్మకాయలు తీస్తే ఒకటి బాగుంటుంది నాకు, ఒకటేమో ఒక సైడ్ పోతుంది. నేనేదని మా హస్బెండ్దని మా ఇంట్లోకి 2 అన్నా 4 అన్నా వస్తే ఒక్కటన్నా అట్లా వస్తుంది. పాడైపోయింది, సగానికి సగం పైగా వేస్ట్ అవుతుంది. నాకు ఎప్పుడు ఎందుకు అలా అనిపిస్తుంది, నాకే వస్తుందా ఇది ఇంకెవరికైనా జరుగుతుందా అని చెప్పేసి. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, సాటర్డే మార్నింగ్ అనమాట. మా పాపకు స్కూల్ ఉంది ఈరోజు, ఏదో యాక్టివిటీ. ఇంకా లేవగానే పిండ్లు పని అయితే పెట్టేసుకున్నాను. కొంచెం ముందే అయితే లేచాను అనమాట. ఇవన్నీ చేసుకోవాలి కదా, పాపకు స్కూల్ కూడా ఉంది, ఇంకా అందుకని చెప్పేసి. ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి, మీకు తెలిసినట్టే ఇడ్లీ పిండి రవ్వ నానబెట్టేసుకొని చేసుకున్నాను. ఇంక ఈరోజు బట్టలు గంజి పెట్టే పని కూడా ఉందండి. నేను ఎప్పుడు లిక్విడ్ యూస్ చేస్తున్నాను, కాకపోతే ఫస్ట్ టైం పౌడర్ అయితే ట్రై చేద్దామని తీసుకొచ్చాను. రివైంది చాలా అంటే చాలా బాగుందండి. నాకు లిక్విడ్ బదులు ఇదే బాగా నచ్చిందనమాట. బాగా గంజి ఇంకా స్టిఫ్గా అనిపించింది, బాగా అనిపించింది. ఎవరైనా యూస్ చేయకపోతే డబ్బా యూస్ చేస్తుంటే ఒకసారి పౌడర్ యూస్ చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. 1 లీటర్కి 2 స్పూన్స్ వేయాలనుకుంటా, 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ వేయాలి. నేను షర్ట్స్ని బట్టి వాటర్, దాన్ని బట్టి పౌడర్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంక ఇవి నానబెట్టేసి లోపలికి వెళ్ళి మళ్ళీ దోసపిండి అయితే గ్రైండర్ వేసుకున్నాను. ఇడ్లీ పిండి అయిపోయింది ఈలోపు. ఇంక ఇడ్లీ పిండి తీసేసి మనం గిన్నెలోకి తీసేసుకుంటాం కదా, తీసుకొని పక్కన పెట్టుకొని దోసపిండి అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా అంతకుముందు గారెలు వేసేదాన్ని అండి గ్రైండర్ వేసినప్పుడు. ఇంక ఇప్పుడైతే గారెలు అయితే వేయట్లేదు, తినట్లేదు, ఇంకా అందుకని వేయట్లేదు. ఇడ్లీ పిండి అయితే రెడీ. ఇంక అవన్నీ చేసుకొని వచ్చేసరికి ఇక్కడ బట్టలు కూడా నానిపోయి ఉన్నాయి. ఇంకా చక్కగా వీటిని పిండి వేసేసి ఆరేయటమే అనమాట. ఈ గంజి అనేది చాలా పెద్ద పని అనిపిస్తుంది నాకు ఎందుకో. కాకపోతే వీక్లీ వన్స్ ఇంకా తప్పదు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి మంచిగా ఉండాలి కాబట్టి ఇంకా తప్పదు, చేయాలి. సమ్మరే కాబట్టి తొందరగానే ఆరిపోతున్నాయి. వింటర్లో అయితే బాగా ఇబ్బంది అవుతుందండి. వీక్ ఒకసారి పెట్టేస్తాను, 5 షర్ట్స్ వస్తాయి. సాటర్డే పెట్టేస్తాను మోస్ట్లీ. ఇంకా లోపలికి వచ్చేసరికి గ్రైండర్ పని కూడా అయిపోయింది, దోసపిండి. ఇంక ఇక్కడ చట్నీ,
ఉప్మా చేస్తున్నానండి. ఆ రోజు పెసరట్టు టిఫిన్ చేద్దాం అనుకున్నాను. పెసలు ఎప్పటి నుంచో అట్లే ఉండిపోతున్నాయి, యూజ్ చేయట్లేదు ఎక్కువ. ఇక అందుకని పెసరట్టు ఉప్మా చేద్దాం అనుకున్నాను. ఇంకా మా పాప స్కూల్లో యాక్టివిటీ ఉంది, స్కూల్ ఉంది తనకి. ఇంక మా హస్బెండ్ నేను తీసుకెళ్తానులే, నీకు పని ఉన్నట్టుందిగా అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి నేను ఇంకా వేరే పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఆయన తీసుకెళ్లారనమాట. లాస్ట్లో పెడతాను, ఒకసారి చూడండి తన యాక్టివిటీ ఏంటి అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే పెసరట్టు రెడీ చేసేస్తున్నాను. రోజు డ్రై ఫ్రూట్సే కదండి, ఇలా వీకెండ్స్ మాత్రం కంపల్సరీగా ఇష్టమైన టిఫిన్తో మంచిగా టిఫిన్ అయితే చేసేస్తాము. పెసరట్టు, ఉప్మా, టమాటో చట్నీ, కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్, పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయారనమాట. ఇక ఇక్కడ వచ్చేసి ఇంకా సాటర్డే వ్లాగ్లో నా కంటిన్యూషన్ బెడ్షీట్స్ క్లీనింగ్ అనమాట. సాటర్డే కంపల్సరీ తీసేస్తాను బెడ్షీట్స్. సాటర్డే కానీ సండే కానీ ఒకరోజు తీసేస్తాను. ఈరోజు ఏంటంటే వాళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోయారు కదా, ఇంకా సరే ఇప్పుడే చేసేద్దాము, వాళ్ళు వచ్చేసరికి నీట్గా అయిపోతుంది అన్నట్టు ఇవైతే వేసేస్తున్నాను అనమాట. ఇంకా బెడ్షీట్స్ మిషన్ కూడా పెట్టేశాను. ఆల్రెడీ బయట షర్ట్స్ ఆరుతున్నాయి కదా, అవి ఆరినాక తీసేసినాక ఈ బెడ్షీట్స్ కూడా ఆరేయాలి. ఇంకా బీరకాయ కూర, మా హస్బెండ్ చెప్పాను కదా బీరకాయ తింటారని, ఇంకా ఆయన కోసం అయితే కొంచెం పప్పు చేశాను. ఇంకా బీరకాయ పాలు పోసుకొని చేసుకొని నాకు చాలా ఇష్టం. ఎంతమందికి మీలో ఇష్టం అండి పాలు పోసుకొని? నేను అసలు ఉట్టి తినను కూడా. ఇంకా ఇది మా పాప స్కూల్లో యాక్టివిటీ. ఆ రోజు లాంగ్ షార్ట్ అవి చెప్పాలంట స్కూల్లో. ఇంకా అవి అయితే చెప్తుంది తను. పేరెంట్స్ అందరికీ చెప్పాలంట. ఇంకా పేరెంట్స్ అందరూ ఇద్దరే వెళ్ళారంట. మా హస్బెండ్ నువ్వే రాలేదు అన్నారు. ఇంకా నాకు పని అవ్వలేదని నేను వెళ్ళలేదండి. మా హస్బెండ్ అయితే వీడియో తీసుకొచ్చేసారు. ఈ వీడియో ఇంతే అండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఎలా అనిపిస్తున్నాయి వీడియోస్ అది కామెంట్లో జస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.